లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకున్నాం. అందరూ కలిపి చదువుదాం. లూకాసు వార్త 1, 2, 3 వచనాలు ప్రారంభిద్దాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చున్నాడు. ఇదిగో సుంకపు గుత్తదారుడను ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయేను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, జీవాధిపతివైన మా రక్షణకర్త, నీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి మీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఎక్కడ 2-3 నీ నామం పేడ కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నావు. వాక్యమయన్న దేవా, పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వ మానవాళి సంరక్షణ కొరకు, రక్షణ కొరకు నువ్వు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటాను. ఈ లోకంలో ఎవరు కూడా మమ్మల్ని ప్రేమించి ప్రాణం పెట్టలేదు నాయన. మమ్మల్ని విమోచించడానికి, మా జన్మ కర్మ పాపముల నుండి తప్పించడానికి ఏ ఒక్కరు కూడా మా జీవితాలని ప్రభువా మార్చడానికి ఎవరు త్యాగం చేయలేదు. కానీ ఏ పాపం ఎరగని మీరు నా కొరకు పాపముగా చేయబడి, శాపముగా చేయబడి ప్రభువా మీ సన్నిధిలో నాయన మమ్మల్ని కనికరించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయంలో మీ యొక్క వాక్యము ద్వారా మాతో, నాతో, అందరితో, అనేక ప్రాంతాల నుండి వింటున్న వారితో, అనుభవ వారందరితో మాట్లాడమని యేసయ్య అత్యున్నత పరిశుద్ధ నామములో స్తుతించి గణపరించి ఆరాధించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 19వ అధ్యాయములో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ లూకాసు వార్తలో దరిదాపు ఒక 4 ధనవంతులు మనకు కనబడతారు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు కనబడతాడు. ఈ 19వ అధ్యాయంలో ధనవంతుడు కనబడతాడు. ఇక్కడున్న ఈ ధనవంతుడు మరి సుంకము ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. ట్యాక్స్ కలెక్టరు అంటే ఈ పన్నులు వసూలు చేసే ఒక గుత్తదారుడు. జక్కయ్య అనే పేరుకు అర్థం ఏంటంటే పవిత్రుడు అని అర్థం. కానీ పేరుకు పవిత్రత కానీ జీవితంలో మాత్రం పవిత్రత లేదు. చాలామందికి మంచి పేర్లు ఉంటాయి కానీ ఆ జీవితం ఉండదు వాళ్ళకి. అలాగే ఈ ధనవంతుడనే జక్కయ్యకు యేసు ప్రభు అయితే తెలియదు. పేరు మాత్రం అర్థం పవిత్రుడని అర్థం, కానీ అతడేమి అంతకుముందు పవిత్రత పొందినవాడైతే కాదు. అయితే ఆయనకు ఒక ఆశ వచ్చింది. డబ్బు అయితే ఉంది కానీ, ధనం అయితే ఉంది కానీ, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, అన్ని రకాలుగా సౌఖ్యాలు ఉన్నవాడే. కానీ ఎందుకో మనసులో నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నాడు. డబ్బులు ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. ఈ రోజుల్లో చాలామందికి అన్ని రకాల అసెట్స్ ఉన్నాయి కానీ మరి ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. మనుషులకి ప్రస్తుత దినాల్లో నెమ్మది లేకుండా, కుదురు లేకుండా జీవిస్తూ ఉన్నారు. నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు. కొంతమందికి నిద్ర పట్టిన వ్యక్తులు కూడా ఉన్నారు. అందుకని వాక్యంలో చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే చాలా ప్రశాంతంగా పడుకుంటారు, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి చాలా ధీమాగా పడుకుంటారు అనుకుంటారు. కానీ ధనవంతులు నిద్ర పట్టద్దని వాక్యంలో సెలవిస్తున్నాడు. ఎందుకో డబ్బులున్న వాళ్ళకి సైతం చాలాసార్లు నిద్ర పట్టదట. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 5:12. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం. కష్టజీవులు కొద్దిగా తినినను, ఎక్కువగా తినినను సుఖనిద్ర పొందెదరు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత అది. డబ్బులున్న వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారా అంటే నిద్రపోరు. ఏమి కారణం? కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను మైమరిచి నిద్రపోతారంట. పిల్లలు చూడండి, కాస్త తిండి పడగానే కడుపులో వాళ్ళు ఎలాగన్నా పడుకుని పోతారు. వాళ్ళకి పరుపు ఉందా, మంచం ఉందా, లేదా చాప ఉన్నా సరే అలాగా పడుకుంటారు మైమరిచి.
కొంతమంది ధనము వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేస్తుంది. బోల్ డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, కానీ కుటుంబంలో నెమ్మది ఉండదు, జీవితంలో నెమ్మది ఉండదు. ధనవంతులైన వారు చాలామంది నిద్ర లేకుండా గడిపేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ చాలామంది మీరు అడగండి. నేను ఒకసారి ఒక ట్రైన్ మరి టీటీగా తెలుసు నాకు, ట్రైన్ టికెట్ ఎగ్జామినర్, టీటీ అంటారు వాళ్ళు. వాళ్ళు ఒకసారి ఒక అన్నతో నేను కూడా ట్రైన్లో ప్రయాణం చేస్తూ, మరి ఆయన వేరే ఊరు, నేను ఒక ఊరు వెళ్తానంటే, తమ్ముడు నేను ఒక ట్రైన్లో వెళ్తున్నాను రా సరదాగా అంటే నేను కూడా వెళ్ళాను. వెళ్తూ ఉన్నప్పుడు ఏసీ రూమ్లో కూర్చొని ఏసీ బోగిలో కూర్చున్న తర్వాత మాట్లాడుతున్నాడు, తమ్ముడు నేను ట్రైన్లో ఉద్యోగం చేస్తాను కాబట్టి నాకు చాలామంది తెలుసు, చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. నేను సువార్థికుడు ఆయన, నేను క్రీస్తు ప్రభు దగ్గర రాకముందు నాకు ఈ విషయం తెలియదు, కానీ వచ్చిన తర్వాత చాలామందితో మాట్లాడుతూ వాళ్ళకి సువార్త చెప్తున్నప్పుడు కొంతమంది నేను అడుగుతూ వచ్చాను, ఏంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే, వాళ్ళు చెప్తూ ఉంటారట, డబ్బులు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, కానీ జీవితంలో ప్రశాంతత లేదు, కొన్ని రోజులు అలా తిరిగి మళ్ళీ వస్తూ ఉంటారు. ఇదే పన్నెండు కొంతమందికి అలా వెళ్తారు, కొంచెం కొద్ది రోజులు ఎక్కడో ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ వస్తూ ఉంటారంటే ఇలాంటి జీవితం జీవించే వాళ్ళు ఉన్నారు. తమ్ముడు నేను చాలామందితో మాట్లాడాను, సహోదరు పురుషులు స్త్రీలు యంగస్టర్స్తో మాట్లాడితే బోల్ డబ్బు అయితే ఉంది, కానీ వాళ్ళకి ప్రశాంతమైన జీవితం లేక డబ్బులు ఖర్చు పెట్టి తిరుగుతూ ఉండేవాడు ఉంటారు. ఈ ట్రైన్లో నేను చాలామందిని టికెట్ ఎగ్జామ్ చేసేటప్పుడు, పరీక్ష చెక్ చేసేటప్పుడు ఇలా కనబడుతుంటారు. అప్పుడు నేను అనుకున్నాను, దేవుడు మనకి ఎంత సంతోషం ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ జీవితంలో నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి పాపం ఉన్నప్పుడు నెమ్మదిగా ఉండలేడు, విస్తారమైన ధనం ఉన్నా కూడా నెమ్మదిగా ఉండలేడు. అలాగే ఒక కాని పని చేసినప్పుడు కూడా నెమ్మదిగా ఉండలేరు. మనుషులకి ప్రశాంతత ఎప్పుడు పోద్ది అని అంటే, ఒక కాని పని చేసినప్పుడు ప్రశాంతంగా ఉండలేరు, చేయకుండా పని చేసినప్పుడు ప్రశాంతంగా ఉండలేరు. అలాగే కొంతమంది మరి ఇతరులకు అన్యాయం చేసినప్పుడు బాగుంటారు అనుకుంటారు, కానీ అన్యాయం చేసినప్పుడు సరిగ్గా నిద్ర అంటదు, అనవసరం చేశాను అనుకుంటుంటారు. వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేసి పడేస్తుంది. పాపం వారి జీవితంలో భయం కలగజేస్తూ ఉంటుంది. 14వ కీర్తన 4వ మాట చదివితే అక్కడ మాట ఉంటుంది, పాపము చేయవాడు బహుగా భయపడతాడు అని. పాపం చేసేవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేడు, ఏనాడు నెమ్మదిగా ఉండలేడు. పాపము చేయవారు బహుగా భయపడతాడని రాయబడింది అక్కడ. అలాగే 4వ కీర్తన కానీ మీరు చదివితే 7-8 చరణాల్లో మంచి మాట రాశాడు. 4వ కీర్తన 7-8 చరణాల్లో మాట అంటాడు, వారి ధాన్య ద్రాక్షారసములు అంటే వారి ప్రాపర్టీస్ లేదా వాళ్ళ కలిమి విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం. ధాన్య ద్రాక్షారసములు లేదా కలిమి ఉంటే సంతోషం ఉంటుంది అనుకునేది ఒక భ్రమ. అంటే కలిమి వద్దని కాదు, ఆస్తి వద్దని కాదు, ఉద్యోగం వద్దని కాదు, లేదా డబ్బులు ఉండకూడదని కాదు. అక్కడ ధనముతో పాటు సంతోషం అనేది ఎక్కడ దొరుకుతుంది అని అంటే దేవుని యొద్దనే దొరుకుతుంది. అందుకని దేవుడు అంటాడు, వారి ధాన్యాద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయంలో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవదు, ఒంటరిగా ఉండనను నీవే నన్ను సురక్షితముగా నెమ్మదితో పండుకొని. పీస్ఫుల్ స్లీపింగ్ అనేది కొద్దిమందే చేయగలరు, పడుకోగలరు. పిల్లలు అందులో నెంబర్ 1. పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి నిద్ర రాగానే ఏముంది, వాళ్ళకి ఇంట్లో ఏముంది, రేపు ఏం వంట చేసుకొని ఏముండదు, ప్రశాంతంగా ఏం చేస్తారు చెప్పండి. మనకే ఇవాళ ఈ కూర ఉండండి, రేపు పొద్దున్న ఏం వండాలో అయినా, ఇవాళ ఈ టిఫిన్ చేశాను రేపు కొంచెం మనకి కొన్నిసార్లు అది ఆలోచన చేస్తూ ఉంటాం, సరిగా నిద్రపోం. తర్వాత కొంతమంది ఈ లోకంలో దేనికి దిగులు పడరు, కొంతమంది ప్రశాంతంగా స్థితప్రజ్ఞతలో ఉంటారు. చాలామంది ఆ స్థితప్రజ్ఞత ఉన్నవాళ్ళు
ఏది ఎదురొచ్చినా కానీ నిరాశపడరు. దేవుని కలిగిన వారు కూడా నిరాశపడరు. దేవుడు అనుకోండి, ప్రభు చూసుకుంటాడు సార్, మనకెందుకు దిగులు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, దేని గురించి చింతపడకండి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలు దేవునికి చెప్పండి, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయానికి కావలి ఉంటుంది. లోకంలో ఎన్ని కలిగి ఉన్నా కానీ ఒక నెమ్మది అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే దైవ సన్నిధిలోనే దొరుకుతుంది. దేవుడే ఆ ప్రశాంతంగా నిద్రపోయే ఆ కృప ప్రభువే ఇస్తాడంటాడు. 16వ కీర్తన 11వ మాటలో ఆ మాట ఉంటుంది చూడండి. 16వ కీర్తన, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. ఎంత గొప్ప విషయం! దైవ సన్నిధిలో సంతోషం. ఈ లోకంలో ఎక్కడ లేని సంతోషం. ఈ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి కానీ ఎందుకో మనసు ప్రశాంతత లేదు. చాలామంది జీవితాల్లో ఈ రోజున ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. అలజడితో జీవిస్తూ ఇతరుల్ని అలజడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంత దారుణం తయారైపోయారంటే మనుషులు హృదయాలు ఎలా మారిపోయాయంటే, వీళ్ళకి నెమ్మది లేదు, వేరే వాడికి నెమ్మది మరి ఉండవట్లే. ఇగో నిన్న ఈరోజు పేపర్లో వేశారు, 9th క్లాస్ అమ్మాయి అనుకుంటా, 9th క్లాస్ ఎంతో, ఆ పిల్ల ఇంకో చిన్న కుర్రోడిని ఆడేమో ఆడి ఒంటి మీద ఒక గుప్పుడు కండలేదు, ఆడిని ప్రేమించి వీళ్ళకి అడ్డొస్తుందని చెప్పేసి ఈ పిల్ల తల్లిని చంపేశారు. ఇద్దరు కలిసి చంపేశారు. అంటే ఆ మైకంలో వీళ్ళు ఏం చేస్తారు, ఆ పిల్లోడు తల్లిని అడిగితే మీ అబ్బాయి చేసిన తప్పు కదంటే తప్పేం కాదంటుంది. అంటే మనుషులు తత్వం చూడండి ఎంత క్రూరంగా తయారైంది. నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని చంపడం ఏంటి మనస్తత్వం? ఈ రోజుల్లో మనుషుల యొక్క హృదయాల్లో నెమ్మది లేదు, అలాగని చెప్పి ప్రేమ లేదు. క్రూరత్వం ఎంత దారుణం అంటే, వివాహం చేసుకున్న అబ్బాయిల్ని చంపేస్తూ ఉన్నారు, డబ్బుల కోసం ఇతరులను చంపుతున్నారు, అలాగే వీళ్ళ స్వార్థం కోసం ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. రాజకీయ నాయకులు అయితే ఇంక చెప్పవసరం లేదు, వీళ్ళ ఆధిపత్యం కోసం వేరే వాళ్ళని ఇబ్బంది పెడతాం, వీళ్ళ కోసం వాళ్ళ కోసం వీళ్ళు. ఎంత అసలు అనకూడదు కానీ సిగ్గుకరంగా ఎంత దారుణంగా అయిపోయిందంటే, మనుషుల యొక్క మనస్తత్వాలు నెమ్మది లేకుండా అయిపోయింది, ప్రశాంతత లేకుండా పోయింది. కారణం ఏంటంటే పాపం మనిషికి నెమ్మది లేకుండా చేసి పాడేస్తుంది. పాపం వల్ల మనిషి ఎప్పుడు కుదురుడు. హృదయంలో పాపం ఏం చేద్దంటే ఆ మనిషిని నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా చేద్దంట. ఆ బురద మైలు ఉన్నవాళ్ళు నెమ్మదిగా ఉండలేరంట వాళ్ళు. చూడండి, దయచేసి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20-21 చదువుతండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను బయలును పైకి వేయను, దుష్టులకు నెమ్మది ఉండదన్న దేవుడు. ఎవరికి నెమ్మది ఉండదండి? దుష్టులకి నెమ్మది ఉండదు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు. నెమ్మది ఉండదు, ప్రశాంతంగా ఎందుకు ఉంటుంది సముద్రం? వీళ్ళకు కూడా ప్రశాంతత ఉంటుందట. భక్తిహీనత మనుషులకు నెమ్మది లేకుండా చేస్తుంది. దుష్టత్వం కూడా మనుషులు ఏం చేద్దంటే నెమ్మది లేకుండా చేస్తుంది, ప్రశాంతమైన జీవితం ఉండదు. ఒక దుష్ట కార్యాలు చేసే వ్యక్తికి ఆ వ్యక్తి కూడా నెమ్మది ఉండదు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనం కూడా మాట ఉండదు చూడండి. యెషయా గ్రంథము 48:22 దుష్టులకు నెమ్మది ఉండదని. చూసారా, దుష్టులకు ఏముండదమ్మా? నెమ్మది లేదు. దుష్ట కార్యాలు చేసేవాడు ప్రశాంతంగా ఎందుకు ఉంటారండి? ఈ లోకంలో అన్నీ ఉన్నా కానీ నెమ్మది లేని జీవితం, ప్రశాంతత లేని జీవితం. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు.
కాబట్టి పాపం మనుషుల్ని ఏం చేస్తుందంటే నెమ్మది లేకుండా చేస్తుంది. ఒకవేళ ఈ ధనవంతుడికి ఎందుకు ప్రశాంతత లేదో మనకు తెలియదు, కానీ అతడిలో ఒక విషయం ఏంటనంటే డబ్బు ఉంది, కానీ యేసుని చూడాలని ఒక ఆశ అయితే వచ్చింది. ఆశ సాధారణంగా డబ్బులున్న వాళ్ళకి దేవుడి మీద పెద్ద ఎవరికో కానీ ఉండదు, అయితే కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే ఈ ధనం నాకు ఈ పూజ చేయటం వల్ల వస్తుందని, నాకు ఈ భక్తి వల్ల వస్తుందని భ్రమపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ డబ్బు సంపాదించే వాళ్ళు కూడా కొన్నిసార్లు దేవుడి పేరట కేజీలు బంగారం పడతారు. కొన్ని చోట్ల మీరు చూడండి, వారు కేజీలు పలానా దేవుడికి మరి అది ఇచ్చారు ఇది ఇచ్చారని చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే అక్రమ సంపాదన. అంతే. కొంతమంది అక్రమ సంపాదన కూడా ఏం చేస్తుందంటే దేవుళ్ళ పేరట చెప్పి కొంత ఇస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి హృదయంలో సరైన ప్రశాంతత లేక సరే ఇది ఇస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. ఇక్కడ ఏంటంటే దైవ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఒక నిజమైన ప్రశాంతత, నిజమైన నెమ్మది అనేది యేసయ్య రక్తంలో దొరుకుతుంది. ఇతడికి డబ్బులు ఉన్నాయి, కానీ ఎందుకు హృదయంలో ఒక ఆశ పుట్టింది దేవుని చూడాలని. సరే, అందరికంటే ముందుగా పరిగెట్టాడు. అతనికి యేసయ్య కనబడకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి అక్కడ. చూడండి 2వ వచనంలో, ఇదిగో సొంకపు గొత్తదారుడు, లోకాసు వార్త 19:2, ఇదిగో సొంకపు గొత్తదారుడు ఒక పేరు గల ఒకడు చూడగోరేను. మొదటిది పొట్టితనము, రెండవది జనుల గుంపు కూడట. చాలామంది రోజున యేసయ్య దగ్గర రాలేకపోవడానికి కూడా ఈ 2 కారణాలే. ఒకటి వాళ్ళ స్థితి, రెండవది జనాల యొక్క పరిస్థితి. కొంతమంది యేసయ్య దగ్గర రాలేకపోవడం కారణం ఏంటంటే వాళ్ళు కొన్ని అడ్డంకులు పెట్టుకుంటారు, కొన్ని ఆటంకాలు పెట్టుకుని వాళ్ళ దేవుని దగ్గర రారు. అంటే వాళ్ళ ఆటంకాలను బట్టి దేవుని దగ్గర రాలేవు. రెండవది జనాలను చూస్తారు. నేను వెళ్తే దేవుని దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏమనుకుంటారు, ఇంతవరకు నేను ఇలాగ ఇది చేశాను, ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తే జనం నన్ను చూసి ఏమనుకుంటారు, మా బంధువులు ఏమనుకుంటారు, ఇలాగనుకునే చాలామంది రక్షణ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. మనుషులను చూసి జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది. అన్నీ ఉంటాయి, దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆశ అయితే ఉంటుంది, కానీ చాటును మాటను వింటూ ఉంటారు. కానీ బహిరంగంగా మాత్రం క్రీస్తు ప్రభువు దేవుడు, ఆయన మనుషుల కోసం ప్రాణం పెట్టి ఏ పాప మెరగని దేవుడు కలవరసుల్లో రక్తం గార్చాడని చెప్పేసి మరి నమ్మి బహిరంగంగా ప్రభుతో నడవడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ధనమో, వాళ్ళ పదవో, వాళ్ళ ఉద్యోగమో దేవుని దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకుంటుంది. కొంతమందికి పదవి అడ్డు, కొంతమందికి ఉద్యోగం అడ్డు, కొంతమందికి కొన్ని అలవాట్లు అడ్డు. ఆ అలవాట్లతో దేవుని దగ్గరికి ఏం వెళ్తామండి. ఒక ఆయన నేను అడిగాను, దేవుని సంద రావచ్చు కదంటే, నేను రాకూడదని అన్నాడు. ఏంటంటే నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయండి, అవి మానేసి వస్తానండి. నేను అన్నాను, అలవాట్లు మానేసి ఎవరు దేవుని దగ్గర రాలేరండి. దేవుని దగ్గరికి వస్తే అలవాట్లు మానేస్తారు. చాలామంది ఉతికిన బట్ట సాకిరేవికి ఎందుకు వేస్తాం, మురికి బట్టే సాకిరేవికి వేస్తాం. మనిషి ఏ పాపంలో అయితే ఉంటాడో ఆ పాపంలోని దేవుని దగ్గరికి వస్తే దేవుడు శుద్ధి చేస్తాడు. కానీ శుద్ధులైన తర్వాత దేవుని దగ్గరికి వెళ్దాం అనుకుంటాం అమాయకత్వం. జక్కయ్య అందుకనే తన పరిస్థితి అడ్డొచ్చింది. రెండోది జనాలు అడ్డొచ్చాడు. కొంతమంది మన స్నేహితులు, బంధువులు మనల్ని ప్రభు దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకుంటాయి. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఏంట్రా ఎంతకాలం నాతో తిరిగి ఇప్పుడు నువ్వు ప్రభు అంటావు ఏంట్రా, ఇప్పుడు ప్రార్థన అంటావేంటి, ఎంతకాలం మనం కూర్చొని ఎంత సరదాగా ఎంజాయ్ చేసాం, ఎక్కడ తిరిగాం అక్కడ తిరిగాం, ఇప్పుడు నువ్వు ప్రార్థన అంటావేంట్రా, ప్రార్థన అంటారేంటి అని చెప్పి కొన్నిసార్లు బంధువులే మనల్ని ఏం చేస్తారంటే అడ్డేసుకుని దేవునికి దగ్గరికి రాకుండా అడ్డుకునే వాళ్ళే మనల్ని దేవునికి వైరుధ్యంగా తయారు చేస్తారు. ఇది అదే జరిగింది అక్కడ. జనములు అడ్డొచ్చారు, ఆయన పరిస్థితి అడ్డొచ్చింది. అయితే చిత్రం ఏంటంటే ఈ రెండింటిని అధిగమించేసాడు. ఈయన అధిగమించి ఏం చేశాడంటే అందరికంటే ముందు పరిగెత్తించాడు. ఈ జనాలు పట్టించుకుంటే మనకు కుదరదు అని చెప్పి
ముందు పరిగెట్టేసాడు అంతే. 4వ వచనం ఉంటుంది అన్నమాట. అప్పుడు యేసు త్రోవను రాయనుండగా అతడు ముందుగా పరిగెత్తి రక్షణ పొందాలనుకున్న వాళ్ళు జరగవలసింది ఇదే. పరలోక రాజ్యానికి వెళ్ళాలి, ఈ లోకంలో యేసయ్య రక్తంతో కడగబడి పరిశుద్ధులు అవ్వాలనుకుంటే జనములను వదిలేసి తన పరిస్థితిని పక్కన పెట్టి పరిగెత్తటం, రక్షణ కొరకు పరిగెత్తటం అనేది చాలా ముఖ్యం. అలాగే పాతకాల పాట ఒకటి ఉంది, అది ఆ పాటలో రాస్తూ అందులో అంటాడన్నమాట, పాపరోగానికి మందు మీరు పరిగెత్తి కొనుక్కుంటే దొరకదికు ముందని పాత వాళ్ళు ఎవరు రాశారు. పాపరోగానికి మందు యేసయ్య ఇస్తాడు, మీరు పరిగెత్తుకుని కొనుక్కోవాలి. అంటే మీరు సమయం ఉన్నప్పుడు కానీ దాన్ని సంపాదించుకోవాలి, దాటిందంటే మీరు సంపాదించుకోలేరు. అలాగే ఈ వ్యక్తి ఏం చేసాడో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అంతేకాదు ఈ జనాలు అందరూ ఈయన్ని ఏమన్నారంటే పాపి అన్నారు. జనులు అందరూ ఏమన్నారు తెలుసా? పాపి అతడు అన్నారు. యేసయ్య ఆ ఇంటికి వెళ్తే ఇదేంటిది యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళాడు అన్నాడు. దయచేసి 7వ వచనం చూడండి, ఒక మాట ఉంది 19:7. అందరూ అది చూచి పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా. అదిగో యేసుప్రభు ఏంటండి ఇలాంటి దుర్మార్గుల దగ్గరికి వెళ్ళాడు, పాపి అయిన మనుషుని దగ్గరికి యేసయ్య వెళ్ళాడు ఏంటని చెప్పి అందరూ అనుకున్నారంట. యేసయ్యకి కావాల్సింది అదే. అందరూ వచ్చి శిష్ట రక్షణ అన్నారు, కానీ యేసయ్య వచ్చి దుష్ట రక్షణ అన్నాడు. అంటే చెడ్డవాళ్ళని, అందుకని ఈ అధ్యాయంలోనే ఆ మాట చదువుతాం 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. బాబు మంచివాళ్ళు అందరూ బాగా చేస్తారు నాయన, ఆడికి 100కి 100 మార్కులు చదువుతున్నావు వాడిని తీసుకొచ్చి మంచి మార్కులు వచ్చాయి నువ్వు చెప్పేది ఏముంది, ఆల్రెడీ చదువుతున్నాడు. కొన్ని కాలేజీల్లో ఎలా ఉంటుందంటే కొంతమంది ఆల్రెడీ బాగా చదువుతారు, వాళ్ళకి ఓ దాంట్లో పెట్టి చదివిస్తూ ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ చదువుతారు కాబట్టి. అది కాదు గొప్పతనం. ఒక మొద్దును తీసుకెళ్ళి నువ్వు గొప్పవాడిని చేస్తే అది గొప్ప. ఆల్రెడీ కాస్త స్ట్రీమ్ ఉన్నవాడిని తీసుకెళ్ళి చేస్తే పెద్ద గొప్ప ఏముంది. యేసుప్రభు వారు మంచివాళ్ళని ఇంకా మంచివాళ్ళని చేయటానికి, దుష్టుల్ని మంచివాళ్ళని చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే క్రీస్తు ప్రభువుకు పేరు ఉంది ఏంటంటే ఆయన పాపుల స్నేహితుడు. అందుకే మీ యేసుప్రభు ఎలాంటి వాళ్ళని క్షమిస్తాడు కదండి అని అంటే నిజమే. అయితే తెలియనప్పుడు, తెలిసినప్పుడు కాదు, తెలియక చేస్తే ఎటువంటి అపరాధులైనా క్షమిస్తాడు. తెలియక అజ్ఞానం వల్ల చేశాను కాబట్టి క్షమించబడ్డానంటారు పౌలు గారు. ఇలా చేయకూడదు, బైబుల్ ఎలా చెప్పాడు, యేసుప్రభు ఎలా చెప్పాడని ఎప్పుడు వినలేదు. కానీ దేవుడు ఇప్పుడు మనకు దొరికాడు, ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు జయం. కాబట్టి ఎంత చెడిపోయిన మానవుడినైనా బాగు చేసేది యేసుక్రీస్తు. అందుకే అందరేమో ఈ మనిషి పాపి అని అంటే యేసయ్యకి ఆ మనిషి అవసరం వచ్చాడు. అయితే వాళ్ళ దృష్టిలో పాపే, కానీ యేసయ్య ఇంటికి రాగానే ఆయన ఏమైపోయాడు తెలుసా? ఎంత పాపం చేసే మనిషి ఒక్కసారి మంచోడైపోయి ఒక మాట అంటున్నాడు. యేసయ్యను చేర్చుకుంటూ సంతోషంగా చేర్చుకుంటూ ఓ మాట అన్నాడు చూడండి, 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో నా ఆస్తిలో సగం బీదలకి ఇస్తా, ఒకవేళ అన్యాయంగా దేనన్నా తీసుకుంటే 4 అంతలు మరలా ఇస్తా. 2 నిర్ణయాలకు వచ్చేసాడు. యేసయ్యను చేర్చుకున్న తర్వాత ప్రభువుని ఎప్పుడైతే ఆహ్వానించి ఇంట్లోకి ఎప్పుడైతే చేర్చుకున్నాడో, ప్రభు రాగానే ఆయన పరిస్థితి మార్చుకున్నాడు, ఇంటి పరిస్థితి మారిపోయింది. క్రీస్తు ప్రభు ఒక ఇంట్లోనికి కానీ ఆహ్వానిస్తే, ఒక యవనస్తుల జీవితంలో కానీ యేసయ్యను నిజంగా రక్షకుడని నమ్మగలిగితే ప్రతి పరిస్థితిని మారుస్తాడనడానికి ఇదే తార్కాణం. ఎంత పాపి అని అందరూ చెప్తున్న ఈయన ఓ మాట అంటున్నాడు అక్కడ, ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకి ఇస్తాను. సగం 1,00,000 ఉంటే 50,000, 2 లక్షలు ఉంటే 1,00,000, 10 లక్షలు ఉంటే 5 లక్షలు. నాకు ఆల్రెడీ బోర్డు ఉంది, ఇప్పుడు సగం పేదలకు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు ఏమని? చెప్పలే. మరి ఎలా వచ్చిందా మార్పు? ఎప్పుడైతే యేసయ్యని చేర్చుకున్నాడో అప్పుడు దాకా కఠినంగా వసూలు చేసేవాడు. ఏముంది లేదు, ఎంత డబ్బు ఉంటే ఏముంది, పుట్టుకుని చెప్తే పోద్ది, ఇదంతా ఎదిగొచ్చిన జీవితం అనుకున్నాడు అంతే.
ఆస్తి ఉంటే ఉంది. అందుకే కొంతమందికి ఆస్తి ఉంటుంది కానీ కనీసం ఇంట్లో వాళ్ళకి కూడా ఏమీ పెట్టలేని పీనాసులు ఉంటారు. బంధువర్గానికి ఒక 5 వయసులు ఎదల్సిన పిసినారులు ఉంటారు. ఏ ప్రయోజనం? ఎంత ఆస్తి సంపాదిస్తారు, ఒక్కసారి అదంతా ఏమైపోదో తెలియదు. ఎంత దారుణంగా ఎంత డబ్బు సంపాదించారు, ఎంత పీనాస్తనం ఏమైంది. కొంతమంది దేశంలో పేదలను ఆదుకోవడానికి కొన్ని సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ సంస్థలు. ప్రభువుని నమ్ముకోలేదు కానీ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసి దేశాన్ని ఆదుకుని పేదలను ఆదుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనం మెచ్చుకోవాలి. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు దేశంలో ఉన్న పేదల కోసం ప్రభుత్వాలకి సాయం చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు. అలాగే ఇతర దేశాల నుంచి మన దేశంలో పేదలను ఆదుకోవడానికి ఇదివరకు మిషనరీ చారిటీస్ ఉండేవి, చారిటీ సంస్థలు. ఇప్పుడు వాటన్నిటిని రద్దు చేశారు. విదేశాల నుంచి డబ్బు వస్తుంటే మత మార్పిడి జరిగిపోతుంది కాబట్టి డబ్బు ఆపేస్తే మత మార్పులు ఆగిపోతాయి అనుకుని చదువుకునే పిల్లలకి హాస్టల్ మూత వేయించారు. కొన్ని సంస్థలు డబ్బులు రాకుండా ఆపేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మాకు ఎవడో పెట్టాడు, మా వ్యక్తి వచ్చిన తర్వాత దేశంలో మిషనరీ సంస్థలన్నింటిని మూయించేసాడు. తెలిసాడు వారు పిచ్చోడా. దేశాన్ని ఆర్థికంగా నష్టపరిచారు, పేదలకి సహాయం అందకుండా నాశనం చేశారు. క్రైస్తవ మిషనరీ సంస్థలు అనేక మంది పేదలకి హాస్టల్స్ పెట్టి చదువు చెప్పారు. గవర్నమెంట్ అందరికీ ఏం సపోర్ట్ చేయలేదు. ఊరికి వీళ్ళు రాజకీయ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అనే సోది అంతా చెప్తారు కానీ అంతేం చేసేది. కానీ కొన్ని చారిటీస్ సంస్థలు, కొన్ని ట్రస్టులు లేదా కొన్ని మిషనరీ సంస్థలు పిల్లలకి స్కూల్స్ అని హాస్టల్స్ అని పెట్టి పోషించారు. నువ్వు పెట్టవు, అమ్మ పెట్టదు, అడుగు తిన్నవద్దు అన్నట్టు వీళ్ళు బెటరు పెట్టేవాళ్ళు ఆపేసి పెద్ద గొప్ప చెప్పుకుంటున్నారు. ఇతరుల సహాయం చేసేదాన్ని మూసేంత మూర్ఖుడు ఈ భూమి మీద ఎవడు ఉండడు. మతం మారిపోతున్నారా డబ్బుల ద్వారా అంటే అవును, యేసయ్యని నమ్ముకున్నారు, కృతజ్ఞత. ఇప్పుడు ఎవరన్నా సహాయం చేసిన వాళ్ళకి మనం థ్యాంక్స్ అని చెప్తున్నాం. ఆ థ్యాంక్స్ చెప్తాం తప్ప? చాలా థ్యాంక్స్ అండి బాబు, నాకు కొంచెం ఆహారం పెట్టారు, ఈ బట్టలు ఇచ్చారు, వందనాలు అని చెప్పి వాళ్ళని మాటికి మనం దర్శిస్తే తప్ప దేశానికి ఏంటి నష్టం? ఒక వ్యక్తి తాగుబోతాడు, తిరిగిపోతాడు, ప్రభువుని నమ్ముకొని యేసయ్య రక్తంలో కడగబడి సమాజాన్ని పాడు చేసి ఆ వ్యక్తి క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తులో నడుస్తూ అనేక మందికి ఉపకారంగా జీవించేవాడు. నీకు నష్టం ఏంటి అంటే అలా జరగకూడదట. యేసయ్యని మాత్రం నమ్ముకోండి. తాగేసి రోడ్ల మీద తిరిగి పడిపోయినా పర్లేదు, ఒక నరహంతుడిగా రోడ్లు అంటే తిరిగినా పర్లేదు, ఇతర కుటుంబాలను పాడు చేసుకుంటూ నాశనం చేసినా పర్లేదు, కానీ వాడు చదువుకోకూడదు. అన్ని రకాలుగా జనాల్ని పాడు చేయడానికి కొంతమంది కంకణం కట్టుకున్నారు. కానీ దేవుని బిడ్డలు ఉపకారం చేశారు. ఇదిగో ఈ ధనవంతుల్లాగే చాలామంది ధనవంతులు ఇతరులకి ఉపకారం చేయడానికి పూనుకుంటే చాలామంది అడ్డుకుంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు అడ్డుకున్నారు. ఇప్పుడు డబ్బులు రాకుండా అడ్డుకో ఏం చేస్తాం? దేశాన్ని పరోక్షంగా నాశనం చేశాం. ఆర్థిక స్థితిని దిగజార్చి పాడేశారు. ఇదేది పెద్ద గొప్ప వాళ్ళు చెప్పుకోవటం మత మార్పులు అడ్డుకున్నామని చెప్పి పిచ్చిమో కూడా మత మార్పును అడ్డుకోవటం కాదు, మనుషులు మధ్యలో చెడగొట్టారు. మీరు మధ్యలో చెడగొట్టి మనుషుల్ని అభివృద్ధి చెందకుండా పేటలోనే కూడా ఎప్పుడో పేటలోనే ఉండాలి. మేము మాత్రం ధనవంతులు అవ్వాలి, మా ఉన్నత వర్గాలే పైకి రావాలి, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అందకూడదు, చదువు అందకూడదు, వాళ్ళకి ఇవన్నీ అంతే. మళ్ళీ వాళ్ళు మారిపోతే మళ్ళీ మాకు బానిసత్వం చేసేవాడు ఎవడు, ఊడిగం చేసేవాడు. ఇలాంటి మెంటాలిటీస్ అన్నీ పెట్టుకుని ఈ సమాజాన్ని పాడు చేయడానికి కొంతమంది రాజకీయ నాయకులే, కొన్ని పార్టీలే కంకణం కట్టుకున్నాయి. కానీ ఈ ధనవంతుడు మాట్లాడుతూ అంటాడు, నా ఆస్తిలో పేదలకు ఇస్తా. పేదలకు కటాక్షించే వాడికి దేవుని కృప ఎప్పుడు ఉంటుంది. రెండో మాట అంటాడు, అన్యాయంగా నేను ఎక్కడైనా తీసుకుంటే దాన్ని ఇచ్చేస్తాను, మళ్ళా తీసుకోమని ఇస్తాను. ఎంత సమర్పణ! యేసయ్య మారిస్తే జీవితాలు అలాగే ఉంటాయి. ఒక వ్యక్తి యేసయ్య రక్తంలో కడగబడితే
ఇలాగే మంచోడు అవుతానికి ఈ ధనవంతుడి యొక్క చరిత్ర. కాబట్టి ఈ ధనవంతుడి గురించి మాట్లాడుతూ యేసయ్య అంటాడు, ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చింది. 9వ మాట చూడండి. అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి ఏమొచ్చిందమ్మా? రక్షణ. రక్షణ అనేది చాలా ముఖ్యం. మీ ఇంట్లో రక్షణ ఉందా? మీరు రక్షించబడ్డారా అనే ప్రశ్న ఎవరన్నా వేస్తే అవునండి, మా ఇల్లంతా రక్షణ పొందిన వారిని, యేసు రక్తములో కడగబడ్డవారు. యేసు రక్తములో రక్షణ. ఈ లోకంలో అపోస్తుల కార్యం 4:12 ప్రకారం ఈ నామమునే రక్షణ పొందవలెను కానీ ఆకాశము కింద నీయబడిన ఏ నామమున రక్షణ లేదు. చాలామంది అనుకుంటున్నారు అక్కడ ఉంది ఇక్కడ ఉంది రక్షణ. బాబు, ఈ భూమి మీద ఎవ్వరు కూడా మానవుల కోసం రక్షణ ఇవ్వడానికి రక్తం గార్చలేదు. అలా గారిస్తే నేను కూడా యేసయ్యను నమ్మను, వాళ్ళే నమ్ముతాను. మానవుల కొరకు త్యాగం చేసింది యేసు ప్రభు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఒక్కొక్కడు ఇష్టానుసారంగా ఈ సోషల్ మీడియా కూడా తయారుగా దొరికింది. బైబిల్లో బూతులు ఉన్నాయి, యేసు ప్రభు అది ఇది అని చెప్తున్నాడు. విమర్శించడానికి వాళ్ళకి ఏంటంటే అయ్యి ఉన్నాయి. బాబు, యేసు ప్రభువులో తప్పు పట్టుకోవడం నీకు సాధ్యం కాదు. బైబిల్లో చెప్పబడిన వ్యక్తులు కొంతమంది తప్పు చేశారు కానీ దేవుళ్ళు తప్పు చేయలేదు. దేవుడు ఎప్పుడు తప్పు చేయలేదు. కానీ నువ్వు దేవుళ్ళని నమ్ముతున్నావు చూసావా? భారతదేశంలో ఆ దేవుళ్ళని చెప్పిన వారిని పేరు బహిరంగ చెప్తే బాగోదు, కానీ వాళ్ళు చేసిన పనులు కానీ చదివితే వీళ్ళు ఇలాగెలాగా చేయగలిగారు అనిపిస్తుంది. ఒక్కొక్కటి ఒక చరిత్ర. కాకపోతే మీరు చదవండి, చాలామంది రాసిన పుస్తకాలు ఉన్నాయి. మనోళ్ళే రాశారు. యేసుని నమ్ముకున్న వాళ్ళు కాదు రాసిన పుస్తకాలు, మంచి మంచి బ్రాహ్మణ పండితులు రాశారు. అందులో మీరు చదివితే ఒక్కొక్క దేవుడు అని చెప్పుకున్న వాళ్ళు, ఋషులని చెప్పుకున్న వాళ్ళు చరిత్ర చూస్తే మనకే ఆశ్చర్యపోతాం. చిత్రం, ఏంట్రా బాబు ఇలా ఉంది అనిపిస్తుంది మనకి. కానీ బైబిల్లో చెప్పబడిన దేవుడు కానీ బైబిల్ కానీ పాపాన్ని ప్రోత్సహించలేదు. మూర్ఖులుగా మాట్లాడుతున్నారు కొంతమంది. వీడవడం ఆ కరుణాకర సుగుణాన్ని వాడట మాట్లాడుతూ ఈ ప్రభు శరీరం రక్తంలో పాస్టర్లో అనకూడదు కానీ వచ్చపోతున్నాను ఉన్నాడు. ఆడికి నోరు తాటి పట్టి ఆడి నాలిక అంటే ఎంత చీకటైపోయి ఎదుర్కొంటా శ్రీలక్ష్మి అనే ఒక ఆమె కూర్చోబెట్టి ఆమె నవ్వుతూ ఉంది. వీడింత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. వాడికి నాలికి ఏమైందో తెలియదు, కళ్ళు ఏమైపోయాయో తెలియదు. వాడు హిందూ ధర్మ పరిరక్షకుడు. మళ్ళీ ఇలా ఈ సిగ్గులేని మాటలు మాట్లాడే విధవలు. ఒక గ్రంథం గురించి తెలియదు. భారతదేశంలో ఉన్న ఏ గ్రంథాన్ని చదవడు. బైబిల్ మీద పడి డబ్బులు అడుక్కుంటుంటారు. ఫోన్పేలు, గూగుల్ పేలు చేయండి, మేము ధర్మరక్షణ కోసం ప్రయాసపడుతున్నాం అని చెప్పుకుంటున్నారు. ఇలా అమాయకులైన మన హైందవ సహోదరులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఏంటో అనుకుని వాళ్ళు డబ్బులు పంపిస్తుంటారు. పిచ్చిమహోడు ఎదురుకుంటా కూర్చుని మాట్లాడతా రావయ్య అంటే రాడు. ఇప్పుడు చాలామంది బైబిల్ పాడైపోతున్న మనుషుల్ని బాగు చేసింది కానీ మనిషిని పాడు చేయలేదు. అందుకే ఈ ధనవంతుడు యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొచ్చి రక్షణ పొంది అనేక మందికి ఉపయోగపడ్డాడు. నువ్వు చేసే ధర్మ ప్రచారం వల్ల ఎవడు మారి సమాజానికి ఉపయోగపడ్డాడు చెప్పు? కత్తులు కర్రలు పట్టుకుని సమాజం మీద ఊరిలో వచ్చేసిన ఆంబోతుల్లో పడి ఆంగ్లను కొడుతున్నారు. ఎందుకు వీళ్ళు కొట్టేది భారతదేశంలో ఉన్న భారతీయులనే. యేసుని నమ్ముకుంటే సమాజానికి ఏదో నష్టం అన్నట్టు ఇటు మాట్లాడుతున్నాడు. యేసయ్యను నమ్మకపోతే నేను ఒక నరహంతుడిగా ఉంటున్నాను, నేను రౌడిగా బతుకుతున్నాను. కానీ యేసయ్య నన్ను మార్చాడు కాబట్టి జీవితం మార్పు పొందింది. ఎంతోమంది సాక్ష్యం. కారణం ఏంటంటే వీళ్ళకి మనుషులు మారటం ఇష్టం ఉండదు. కానీ దేవుని పిల్లలారా, యేసయ్య మనుషుల హృదయాలను మార్చగలడు, మనుషుల పరిస్థితులు మార్చగలడు. అందుకే నేను వచ్చే వారం ఇంకో ధనవంతుడి గురించి చెప్తాను. కానీ ఈ ధనవంతుడు తన స్థితి అడ్డొచ్చినా మనుషులు అడ్డొచ్చినా ఎక్కడ ఆగలే, పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్యను చూడాలనుకున్నాడు. ఎవరు అడ్డుకున్నా ఆగలేదు, అంతే. ఒకవేళ మీరు ప్రభువుని నమ్మడానికి ఇష్టపడి
వెళ్తున్నప్పుడు, నరకాగ్ని తప్పించుకుని జీవానికి వెళ్తున్నప్పుడు మీ బంధువులు అడ్డుకుంటారు, స్నేహితులు అడ్డుకుంటారు, పరిస్థితులు అడ్డుకుంటాయి, రకరకాల మనుషులు, అజ్ఞానం గల మనుషులు మాట్లాడిన వాళ్ళు అడ్డుకుంటారు. వాడు మాటలు నమ్మి సత్యము, నేనే సత్యమును మార్గమును జీవమును అని చెప్పిన యేసయ్యను వదులుకుంటే ఒక ఘోరమైన నరకాగ్నికి వెళ్ళి రేపొద్దున అక్కడ బాధపడతాం. ఆ బాధపడకుండా ఉండడానికి యేసయ్య మనందరి కోసం బాధపడి పరలోక రాజ్య భాగ్యం ఇచ్చాడు. ఆ భాగ్యం నడుద్దాం. ప్రభువు ఆ కృపా భాగ్యం మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో యేసు ప్రభువు వారు నశించిన దానిని, పాడైన దాన్ని బాగు చేయడానికి భూమి మీదకి వచ్చి మనుషుని యొక్క స్థితిగతులను మార్చడానికి ప్రభువు యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తము గార్చి బలి అయినవాడు. ఈ లోకంలో చాలామంది బలి కోరుకున్నారు కానీ బలి అవ్వలే, బలి ఇమ్మన్నారు కానీ బలి చేయబడలేదు. యేసుక్రీస్తు బలి కోరలేదు, కనికరమును కోరి మనుషుల కోసం బలి అయిపోయిన దేవుడు. ఒక ధనవంతుడు తన ధనాన్ని పక్కన పెట్టాడు, తన పరిస్థితిని పక్కన పెట్టాడు, అడ్డుకుంటున్న మనుషుల నుంచి దూరం అయ్యాడు. ఒకవేళ మీ పరిస్థితి మిమ్మల్ని మీ బంధువులో లేకపోతే స్నేహితుల్లో యేసయ్య రక్తంలో కడగబడకుండా అడ్డుకుంటుంటే ఇప్పుడు మనం తప్పించుకుని జీవానికి వారసులు అవ్వడానికి మంచి తరుణం. ప్రభువు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ పొందుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈ లోకంలో ఎవరు మానవుల కొరకు మానవ అవతారం ఎత్తి ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు కానీ మీరొక్కరే నశించిన దాన్ని, పాడైపోతున్న మానవుడిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాం. మేమైతే దేవుళ్ళు అనబడ్డ వారు ఎదుర్కొంటూ ఎక్కడెక్కడో తిరుగుతూ దేవుళ్ళు కానివారు అన్నట్టుని దేవుళ్ళని నమ్మి నిత్య నరకాగ్ని తప్పించుకోలేక, నెమ్మది లేక, అశాంతితో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది రోజున్నారు. సత్యానికి ప్రభువా నాయన, సత్యము మార్గము జీవమైన మిమ్మల్ని ప్రభువా మరి మేము నాయన గ్రహించడానికి మా మనోనేత్రం తెరిచాం. నేటికి అనేక మంది మనోనేత్రాలు తెరవబడిన వారు ఉన్నారు. వారిని కనికరించండి. మా దేశమును, మా రాష్ట్రమును కనికరించు. నిస్సహాయులకు సహాయం దయచి, అజ్ఞాన అంధకారంలో ఉన్న వారికి మీ జీవ వెలుగును చూపించి, నెమ్మది లేని వారికి నెమ్మదినిచ్చి నిత్య జీవ వారసులు అవ్వడానికి దయ చూపిస్తారని, అలాగే మా ప్రియుల యొక్క కుటుంబాన్ని దీవించు. ఈ రక్షణ సువార్త అందడానికి నీకు బిడ్డలను వాడుకుంటూ ఉన్న వందనాలు మీరు బలపరచండి. ఈ రాత్రి ఎవరైతే నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారో వారిని ప్రశాంతతలోనికి, నెమ్మదిలో నడిపించి మీ జీవంలోనికి వారసులను చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మనుషులందరి కొరకు మానవతారం ఎత్తి ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన నిత్యము నడిపిస్తూ తన వాక్యమును మనకు అందిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసి ఇప్పుడు సదాకాలం మనకు తోడై నడిపించును గాక. ఆమేన్.